ఆకసం అంతం చూద్దాం ఆకసం అంతం వేద్దాం అక్కడే పాదం సూపర్ స్టార్ రజనీకాంత్ గారు నటించినటువంటి విక్రమ సింహ కర్టన్ రైజర్ మరియు ట్రైలర్ లాంచ్ కి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, మరోసారి సుమస్వాగతం. ఇక ఈ సినిమాని డైరెక్ట్ చేసింది మరెవరో కాదు, రజనీకాంత్ గారి గారాల పట్టి మిసెస్ సౌందర్య రజనీకాంత్ అశ్విన్. అండ్ ఈ సినిమాని ఆవిడ ఎంతో ప్యాషన్తో మన ముందుకు తీసుకొచ్చారు. ప్రపంచ సినిమా పటంలోనే మన భారతీయ సినిమాకి కూడా ఏ రకంగానూ తీసిపోదు అనే విధంగా ఈ సినిమాని సరికొత్త టెక్నాలజీతో మన ముందుకు తీసుకురావడం జరిగింది. ఇక సంగీతం, శిశుర్వేతి పసుర్వేతి వేతి గానరసం పణి అన్నారు. వారి సంగీతానికి ఎవరినైనా సరే మెస్మరైజ్ చేసేటువంటి ఆ గుణం ఉంటుంది. అందుకనే వారు అయ్యారు ఆస్కార్ ఏఆర్ రెహమాన్ గారు. సో అందరం దేనికోసం అయితే ఎదురు చూస్తున్నామో, దీన్ని ఎలా తీశారు, ఏం చేశారు, వాట్ ఈస్ బిహైండ్ విక్రమసింహ అనేది చూసేటువంటి టైం వచ్చేసింది. సో ఆర్ వి రెడీ టు వాచ్ ద ట్రైలర్? రెడీగా ఉన్నాము ఈ ఐమాక్స్ థియేటర్లో చూడడానికి రజనీకాంత్ గారు అండ్ దీపికా పదుకోన్ నటించిన విక్రమసింహ ట్రైలర్ ఫర్ యూ లేడీస్ అండ్ జెంటిల్మెన్. విక్రమసింహ ప్రజల మనసులో బదిలంగా నిలిచిన మానవత్వం మూర్తీభవించిన మహావీరుడు. శంభో సింహుడు దేశ రక్షణ ప్రజారక్షణ కోసం పుట్టాడు. పౌరుషంలోనూ ఆ విక్రమసింహుడివే. అదే రక్తం నిప్పై దహిస్తుంది. నీకు ఎటువంటి అవకాశము రాదు. నా ప్రియమైన రాజా, అవకాశాలు వాటిగా రావు, మనమే వాటిని రప్పించుకోవాలి. సమరం నాకు ఆ ద్రోహి రాణాకే. నా నుండి నువ్వు తప్పించుకోలేవు. చూచితిరా మా రాజ్యపు రథ గజ తురగ పదాతి దళాల. Oh my God, this is mind blowing. Never before on Indian cinema మనం చూడబోతున్నాము on May 9th విక్రమసింహ. అండ్ ఫస్ట్ సినిమాతోనే మొత్తం ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ ఆవిడ వైపు చూసేలాగా చేశారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ సౌందర్య గారు. ఇప్పుడు వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము ద డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్ విక్రమసింహ. లేడీస్ అండ్ జెంటిల్మెన్, పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు ఆర్ వెరీ ఓన్ సౌందర్య రజనీకాంత్ అశ్విన్. You just saw the
making of the film, and I think we tried explaining the process in that making. This is the first time performance capture technology is being brought to India, and nobody else but my father could have done that. So Appa, thank you. The word performance capture, motion capture is even uttered in Indian industry, in the entertainment industry today because of you. And if anybody can break the myth that animation is not cartoon, only you can do it, Appa, and thank you so much for that. Rahman sir couldn't be here today, but the songs have come out very well in the film, so I'd like to thank the lyricists. I'd like to thank K.S. Ravikumar uncle, who again couldn't be here today. I want to thank my cast and my crew, Deepika, Sarath sir, Shobana ma'am, Naza sir, Aadhi, who's here with us. Thank you all for being a part of this film. I want to thank Sri Ramakrishna Garu, who wrote the dialogues for this movie. Thank you for that. So I'd like to show you why performance capture. What you cannot do in live action, you can use in this technology and do it. So I'd like to present to you a Rudra Tandav by Vikrama Simha. Ladies and gentlemen, please wear your 3D glasses. I present to you the Tandav. ప్రపంచ చరిత్రలోనే అత్యధిక చిత్రాల్ని రూపొందించిన దర్శకులు, తెలుగు జాతి కీర్తిని ఖ్యాతిని దశ దిశాలా చాటి చెప్పినటువంటి దర్శకులు, తెలుగు సినిమాకి నన్నయ్య, పరిశ్రమకి పెద్ద అన్నయ్య, కొసరి కొసరి మంచి చిత్రాలని ప్రేక్షకులకి వడ్డించే మన దాసరి నారాయణరావు గారిని సాదరంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాము. దర్శకరత్న దాసరి నారాయణరావు గారికి ఇదే మా హార్దిక స్వాగతం, సుస్వాగతం. చూద్దాం ఆకాశం అంతం, చూద్దాం ఆకాశం అంతం, వేద్దాం అక్కడే పాదం. కొనతో ఒక సూర్యుండే సృష్టించు, మాతృదేశంలో సంతోషం పండించు. ఆకాశం అడ్డస్తే ఎగిరే పక్షైపోదా, మహాశిఖరమే అడ్డస్తే దాటే మేఘాలవునా. రజనీకాంత్ గారిని ఒక 3D క్యారెక్టర్గా చేయాలన్న ఆలోచన, ఇట్స్ ఎ గ్రేట్ ఐడియా. I should congratulate Soundarya garu from the bottom of my heart for immortalizing not only your father but a god for millions of people across the world. World superstar and all India superstar and ఈ పర్ఫార్మెన్స్ క్యాప్చర్ అన్నది ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ అండ్ ఇక వెరీ వెరీ డిఫికల్ట్ అనేది యూస్ చేసి దానికి సూపర్లేటివ్స్ అయిపోయినాయి. థాట్ దగ్గర నుంచి ఫైనల్ ఎండ్ ప్రోడక్ట్ వరకు ఎవ్రీ స్టెప్, మామూలు సినిమా మేకింగ్లో కొన్ని స్టెప్స్ ఈజీగా ఉంటాయి, కొన్ని స్టెప్స్ కష్టంగా ఉంటాయి. ఈ ఈ ఈ పర్ఫార్మెన్స్ క్యాప్చర్ పద్ధతిలో ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఈజ్ సో 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 వెరీ డిఫికల్ట్. అండ్ ఇంత పెద్ద సినిమాలో ఒక 1/10 భాగం, అంతకన్నా ఇంకా 1/10 కూడా చాలా ఎక్కువ అండి, ఒక 100వ భాగం నేను ఏగని తీశాను. దానికి 2 సంవత్సరాలు పట్టింది. అందులో అసలు నథింగ్ అందులో ఉన్నది ఒక ఏగ, ఒక ఫిల్మ్ స్క్రీన్లో ఫుల్ స్క్రీన్లో ఒక మూలది నాకు 2 సంవత్సరాలు పట్టింది. ఇంత హ్యూజ్ సెట్స్, ఇంతమంది క్యారెక్టర్స్ని పర్ఫార్మెన్స్ క్యాప్చర్ చేసి దాన్ని 3D క్యారెక్టర్స్లోకి మలిచి దాన్ని రెండర్ చేసి ఫోటో రియలిస్టిక్ క్వాలిటీతో రెండర్ చేసి సినిమా తీయడం అన్నది, if it is taken 4 years, 5 years, 2 years, it's too much. I think nowhere else in the world can it be done in 2 years. It's such a big work. Computers tho
కంప్యూటర్స్తో అలవాటు ఉన్న వాళ్ళకి తెలుస్తుందండి. చిన్న చిన్న రెండరింగ్స్, ఫోటోషాప్లో ఒక 5-6 లేయర్స్ వేసి రెండరింగ్ పెట్టాలంటే, ఒక పెద్ద లార్జ్ స్కేల్ ఇమేజ్ని రెండరింగ్ పెట్టాలంటే ఒక్కొక్క లైన్ రెండర్ అవుతూ ఉంటుంది. అలాంటిది ఇమాజిన్ దిస్ కైండ్ ఆఫ్ స్కేల్. అంటే మీకు చెప్పాలంటే రజనీకాంత్ గారు ఉన్నారు, వెనకాల పెద్ద పెద్ద సెట్స్ ఉన్నాయి, ఇంకా బోల్డ్ అంతమంది క్యారెక్టర్స్ ఉన్నారు. అందులో రజనీకాంత్ గారి దగ్గరికి వచ్చి రజనీకాంత్ గారి ఫేసు, స్కిన్ అవన్నీ వదిలేసి రజనీకాంత్ గారి జుట్టు, జస్ట్ హెయిర్ తీసుకుంటే మిలియన్స్ ఆఫ్ హెయిర్స్ ఉంటాయి, అవన్నీ రెండర్ అవ్వాలి. అది ఒక చిన్న భాగం. ఆ హెయిర్ రెండర్ అవ్వాలి, స్కిన్ రెండర్ అవ్వాలి, కాస్ట్యూమ్స్ రెండర్ అవ్వాలి, ఆ పైన స్కిన్ టెక్స్చర్స్, దాని మీద చిన్న చిన్న స్కార్స్, దెబ్బలు అవన్నీ రెండర్ అవ్వాలి. ఇదంతా రెండర్ అయితే అది ఒక చిన్న భాగం అంతే. And we are talking about a 2.5 hour film, not just one frame. You can imagine what a big job this is. And first of all, taking it up is a big challenge. Doing it is the next thing. Idi cheyachu ani anukodu is a great thing. Final ga chesi man mundu uncharu. We should appreciate for Soundarya garu for bringing this technology to India, and we should all feel proud of her. Rolling. Action. This is completely experience. All I can see is this. But it's really tough job, yes. Things that are not possible or rather difficult to do in a live action film, you can do with this technology. கோச்சரியான் கதையில் ஸ்பெஷல் வந்து கோச்சரியானுடைய கேரக்டர். Coach Dion is the first fully CG stereoscopic film to release in India. The Counterpunch team was extremely fortunate to be in it from almost the beginning. Weird but different and also fun. It's the first time it's happening. Photorealistic performance capture technology is a film which is done with the actors performing actually, with 40 cameras shooting at the same time and translated into a digital image chosen by the director to give a fantasy feel. New technology should be encouraged and welcome. சினிமா தன்னுடைய 100வது ஆண்டு காலத்தை கொண்டாடிட்டு இருக்கு. அந்த காலகட்டத்தில் அந்த 100வது ஆண்டு சினிமாவுக்கு ஒரு ட்ரிபியூட் பண்ற மாதிரி, அந்த ஒரு சமர்ப்பணம் ஒரு பண்ற மாதிரி, அந்த 100 ஆண்டு கால சினிமாவுக்கு சமர்ப்பணம் பண்ற மாதிரி ஒரு படத்தை வந்து பண்ணியிருக்காங்கன்னா அந்த படம் கோச்சரியான் நான் சொல்றேன். It's something very new for Indian cinema, and the way we shot it, it's a complete different, experience for me. Frankly speaking, I spoils you totally. It's like an empty spaceship. It's not easy to shoot in that stage in there. It's going to set a whole new standard for future. It's a great start for this. Working with Rahman, this is the best music in cinema. First movie made in India to now motion captured Kocharian. It's great to be a part of it, and I'm loving it. Motion capture is essentially like a big sat-nav system where the markers that we place on the body are actually cars, and the cameras around the studio are like the satellites that track them. போர்க்காட்சிகள், சாங்ஸு, அதெல்லாம் வந்து இந்த ஃபைட்ஸு இதெல்லாமே வந்து யூஸ்வலாக லைவாக நம்ம வந்து இந்த அளவுக்கு பண்ணவே முடியாது. The larger than life aspect in terms of sets and in terms of our location, we were able to achieve with this technology, but the restriction became the fact that it had to be realistic. And the element of fantasy was not something we could explore with. So that was another big challenge that we faced in Kocharian. What we have to do is capture a generic set of expressions that cover the basic musculature of the face, and we also have to get a set of expressions that is very specific to the actor, such as a smirk or a smile, something that only they do. Indian cinema going such big places, and I'm really happy to be a part of this. Usually when we go to the set, we find big, physical sets and hundreds of actors, junior actors, and we have co-actors. But here
I have to imagine everything. There's no sweat, there's no grime, there's no dust. You're supposed to be in between thousands of people, and there are no people around you. I feel it's going to be very different. There's no costumes, there's no co-actors, there's nothing else. It's just you imagining that you're either on a mountain and you're walking up, or there's this lightning and there's this music and there's nothing actually. So you just have to imagine and you have to work out of that. We're not just experimenting with the technique, but also with the kind of film that she's making. Circular facials வேண்டாம். இவங்களுக்கு normal reaction, no dialogue. இவங்க மட்டும் தான் பேசு. We're doing helmet cameras on all the principal actors, so we get full detail of all their facial expressions captured. We were extremely pleased with how well the DH characters matched the likeness and the performance of the actors at their current age. Motion capture already has its own challenges, including imagining all the set and the situation. But on this particular one, there's a few other challenges, especially language. Everything I have to imagine and do it. You can't do certain steps if you have the head cam on. So you have to do the steps separately to mark the body, and then you do the face separately for the expressions. Rana camera facing Deepika Padukone. You have to create everything in your mind and you have to react to those things, which is something really tough as an actor for me. I've enjoyed it, but it's such a lot of challenge to keep in mind what sort of costume she must be wearing, what sort of movement I should give over here. For me, it's a very exciting thing. I'm looking forward to what she's going to do. More than her dad. It's been very, very hectic, but it went really well, and managed to finish a lot of the scenes we had planned, and it came out better than what I had initially had in mind. The making of Kocharian was such a huge challenge. And so far what I've seen is like racy. It's got a lot of commercial elements in it. Whatever is required for Talevar. This is not an ordinary work at all, because when you have everything at your place, एक घोड़ा है, 15-20 आदमियां हैं, उनके साथ आप लड़ रहे हैं, ये if you can see the knife or the sword, you can react to it. But here, nothing. It's just an imagination. Everything will be put in. तो इतना बड़ा challenge था कि बाप रे बाप, and it's a very heavy, tedious work, and it's completely paperwork. This is my second movie with Rajini sir. First was Endiran. He always loved my work. The kind of responsibility Soundarya and Rajini sir and Dr. Murali has taken over their shoulder is enormous and huge, because it's never been done before. This is not just India's first performance capture film. This is world's, I would say, first attempt to make a bygone actor come alive and be part of today's entertainment. Working with Rahman, I don't know if there's anything to be talked about it. We respect each other, we love each other. The music takes the film to a different level. The orchestral scores really help to make it really big and large.
person that I went and discussed about using my father's voice was Rahman sir. And his immediate reaction was, why not? No one's done it, so why not we ask him and do it? We just decided to do it in such a way where we didn't make Appa too conscious. So we wrote the lyrics, he composed the tune, and we just said, I told my dad one day saying, Appa, why don't you come to the studio because we're recording songs. So he dropped by, and Rahman sir then and there asked him saying, sir, we want your voice in this one song, and this is the feel of the song, and my father agreed instantly. So the song which you're going to hear, which has Rajini sir's voice in it, happened like that. Visual effects technology, motion control, digital technology has taken great strides in Hollywood and around the world. Kochadayan is the first movie in India to use this cutting-edge digital technology to provide the audience with a movie-going experience, which I think the parents and children will all enjoy. I would like to wish my good friend Rajini and his daughter Soundarya, who directed the film, along with the cast and crew, who have worked so hard to provide this extraordinary digital experience to the public. I hope you will all go and see it, and I wish my friends the very best for a very, very successful film. This is future. Rajmouli already said so in depth into the work that Soundarya has done. It's nothing, every frame that he has described is the patience, creativity, commitment she had. Nobody could have done this better. I wish all the technicians who are associated with this film a success, because they deserve it. So I'm particularly happy today for being able to get Ms. Rajini to see my IMAX theatre. Thank you, wishing you all the best. ఈ సినిమా ట్రయల్ చూస్తుంటే లోకోత్రాయణ సంఘటన నిరుపమాన సన్నివేశ నద్వితీయ నిరుపమ. That means in Sanskrit, English, it is something phenomenal, matchless, spectacular, unparalleled, remarkable, matchless in life. ఎలా ఉందంటే 100 సంవత్సరాల పండుగ తర్వాత అందరం సెలబ్రేట్ చేసుకున్న సినిమా. ఈరోజు మామూలుగా సౌత్ అంటే కొంచెం నార్త్ వాళ్ళు లెక్క బెటరు, హాలీవుడ్ అంటే అసలు లెక్క బెటరు మన వాళ్ళని. ఈరోజు సౌందర్య షీ టుక్ దిస్ ఛాలెంజ్ ఇన్ లైఫ్, హౌ షీ మస్ట్ మేక్ ఏ మార్క్, హౌ షీ మస్ట్ అచీవ్. దాంతోపాటు ఫాదర్ని డైరెక్ట్ చేయాలంటే కొంచెం మామూలుగా నర్వస్ అవుతాం నార్మల్గా. అందులో డాక్టర్ పెట్టుగా ఫాదర్ పెట్ చేయడం సహజం. అటువంటిది ఇంకా ఈ రజనీకాంత్తో డైరెక్ట్ చేయడం నుంచి సాహసం, ఇట్స్ నాట్ ఏ జోక్ డాక్టర్కి. మరి సౌందర్య ఒక ఛాలెంజ్ కింద తీసుకుంది. దీనికి అందరి కారణం ఏంటంటే ఎలా తీసుకుందంటే ఈరోజు ఈ సినిమా ఇట్ ఈస్ నౌ బీటన్ సౌత్, నార్త్ అండ్ హాలీవుడ్ అండ్ ఎంటైర్ వరల్డ్ రికార్డ్. ఇది సంథింగ్ phenomenal. 2 years back, when I met Soundarya and when we decided to make this film, we informed Rajini sir about this technology and the film, and he told me to do something and to show it to him. Not only she has immortalized her father, she also has patented technology which she is going to present to the world cinema called Rapid. You know, Rajmouli sir asked whether it took 5 years. She did it in 2 years only because she had this technology, which really, the first of its kind in the world. And in addition to the film, she has a bonus, this technology. I'm sure this will be a very successful film. Along with her, I'm also looking forward to it. Thank you very much. Today, and I'm sure Rajini sir's fans are looking forward to the film. Eros is very proud and to be associated with this epic project like Vikrama Simha, along with Lata Madam, Dr. Murali, Soundarya ji, and our mega superstar Rajini sir. On behalf of Mr. Kishore Lulla and Mr. Sunil Lulla and Eros, I would like to wish the entire team a super success. ఇంత పెద్ద ప్రాజెక్ట్ని మా లక్ష్మీ గణపతి ద్వారా రిలీజ్ చేయడానికి
మాకు అందించిన మేడం లతా రజనీకాంత్ గారికి, సౌందర్య మేడం గారికి, మురళి గారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఇండియన్ హిస్టరీలోనే టాప్ 10లో ఒక సినిమాగా ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా ఎంత పెద్ద విజయం అవుతుంది అనడానికి మనం ఇప్పుడు చూసిన ఆ రుద్రతాండవ నిదర్శనం. ఈ కష్టం వృధా పోదమ్మా, డెఫినెట్గా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. తొలి చిత్రంతోనే యావత్ సినీ ప్రపంచాన్ని తన వైపు చూసేటట్టు, తన గురించి ఆలోచించేటట్టు చేసిన దర్శకురాలు శ్రీమతి సౌందర్య రజనీకాంత్ అశ్విన్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ప్రపంచంలో ఇది రెండోది కావచ్చు, మూడోది కావచ్చు, మన భారతదేశంలో తొలి చిత్రం. ఈ చిత్రానికి కథనం ఎంత ప్రాధాన్యతగా ఉందో అంతే ప్రాధాన్యత సంగీతానికి, సాహిత్యానికి కూడా ఉంది. ప్రత్యక్షంగా పరోక్షంగా కారకులైన సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి, దర్శక నిర్మాతలకు, ఈ చిత్రాన్ని తెలుగువారికి అందిస్తున్న లక్ష్మీ గణపతి ఫిల్మ్స్ అధినేతలకి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. ఏం చెప్పాలి, నా మిత్రుని గురించి చెప్పాలంటే ఒక పుస్తకమే రాయొచ్చు. వాడి పేరు రామోజీరావు, రాణోజీరావు, గాయకవాడ్, జాడేజీ ముల్క్, శివాజీ రజనీకాంత్. ఎంత పెద్ద పేరు. నవ్వరా, సీరియస్గా ఉన్నావేంటి? ఎందుకంటే ఒక అద్భుతమైన కూతుర్ని కన్నావు. ఈ రోజున భారతదేశమే కాదు, ప్రపంచం కూడా గర్వించదగ్గట్టు బిడ్డను కన్నావు. యూ మస్ట్ ఫీల్ ప్రౌడ్ ఫర్ దట్. ఇది ఆర్డినరీ విషయం కాదు. వాడిని డైరెక్షన్ చేయడం అంటే ఒక మహానటుడు వాడు. కూతురు సాహసం చేసిందంటే మా కళ్ళ ముందు పుట్టిన బిడ్డ ఏదో చిన్న సినిమానో ఏదో తీసుకోకుండా ప్రపంచమే గర్వించదగినటువంటి చిత్రాన్ని తను ధైర్యం చేసి తీసిందంటే మరి తన ధైర్యానికి మరి ఎక్కడి నుంచి వచ్చిందో ఆ ధైర్యం చాలదో నాకు తెలియదు, కానీ హ్యాట్స్ ఆఫ్. ఆ బిడ్డ 100 సంవత్సరాలు గొప్పగా బ్రతకాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నా బిడ్డను గురించి బిడ్డ ముందు చెప్పకూడదు. ఆ బిడ్డ అష్టైశ్వర్యాలతో భారతదేశంలో ఉన్న అవార్డులే కాకుండా ఆస్కార్ అవార్డు కూడా ఆ బిడ్డకు రావాలని ఆ షిరిడీ సాయినాథుని వెంకటేశ్వరుని కోరుకుంటున్నాను. చాలా టెన్షన్స్ పడుతూ అక్కడుంది నా చెల్లెలు. ఎవరి పర్మిషను నాకు అక్కర్లేదు. నా చెల్లెలను వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. చెల్లాయి, ప్లీజ్ కమ్. ఐ వోంట్ గో ఇఫ్ యూ వోంట్ గో. ఎక్కడ మా చెల్లాయి? రజనీకాంత్ గారు మా హీరో. ఆ సురేష్ ప్రొడక్షన్స్లో తనికాటి రాజా పిక్చర్లో వారే హీరోగా చేశారు. దానికన్నా కూడాను ఎన్నో సంవత్సరాల నుంచి మద్రాసులో 25 సంవత్సరాలు ఉన్నాం. ఎక్కడికి వచ్చినా కానీ ఎప్పుడూ కనిపించినా ఆప్యాయంగా పలకరించడం, చాలా సంతోషంగా వారితో కలిసిమెలిసి ఉండటం జరిగేది. ఈ రోజున వారి పాప సౌందర్య చూసాం మనం ట్రైలర్స్, ఇదంతాను చాలా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ది నెంబర్ 1 పిక్చర్ ఇన్ ది వరల్డ్. ఆ మంచి పేరు రావాలని పాపకి షీ మస్ట్ గెట్ ఆల్ ది అవార్డ్స్ మేకింగ్ ఆఫ్ ది మూవీ. అలాగే మా హీరో గారికి ఈ పిక్చర్లో చూసాం, వారు చేసిన నాట్యాలు కానివ్వండి, పెర్ఫార్మెన్స్ ఇదంతాను చాలా చాలా మంచి పేరు రావాలని చాలా ఖర్చు పెట్టి తీశారు. ఆ డబ్బంతా కూడాను వాడికి డబుల్గా రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఎక్కడో ఎప్పుడో ప్రారంభమైంది సినిమా. ఒక స్టిల్స్తో, కదలే బొమ్మలతో, కదలని బొమ్మలతో, తర్వాత కదలే బొమ్మలతో, తర్వాత సైలెంట్ సినిమాతో, తర్వాత టాకీతో, తర్వాత కలర్, తర్వాత సినిమాస్కోపు,
తర్వాత 70mm స్టీరియోఫోనిక్ అవన్నీ పోయి డిజిటల్ ఎలా ఎలా ఇన్నోవేషన్ అలా పెరుగుతూ వచ్చిందో, మనం వెనకబడిపోతున్నామేమో, ప్రపంచం ముందుకు వెళ్ళిపోతుంది అనుకున్న సమయంలో కాదు, 100 years అయ్యేసరికి ముఖ్యంగా ఇండియన్స్, దాంట్లో ముఖ్యంగా సౌత్ నుంచి వీ కుడ్ ఏబుల్ టు రీచ్ ది టార్గెట్ ఆఫ్ హాలీవుడ్ అనే స్థాయికి ఇవాళ 100 pictures వచ్చింది. అసలు ఇందాక రాజమౌళి చెప్పినట్టు అసలు ఈ మోషన్ క్యాప్చర్డ్ యానిమేషన్లో ఇది చెయ్యాలనే ఆలోచన రావడమే చాలా గొప్ప ఆలోచన. అసలు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, వెరీ డిఫికల్ట్. ఎందుకంటే ఏ గ్రేట్ యాక్టర్ లైక్ రజనీ, ఆయన పెట్టుకుని హీ హిమ్సెల్ఫ్ ఇస్ అసలు ఏ మూమెంట్కైనా ఏ కథలకైనా అద్భుతమైన స్టైల్ని, పెర్ఫార్మెన్స్ని ఇంట్రడ్యూస్ చేసి ఇది రజనీ స్టైల్ అనిపించుకున్న రజనీకాంత్ని ఈ పెర్ఫార్మెన్స్ క్యాప్చర్ దీంట్లో తీసుకురావాలనే ఒక ఆలోచన ఆ అమ్మాయికి రావడం అనేది చాలా గొప్ప ఆలోచన. ఎందుకు మామూలుగా తీయకూడదా సినిమా? తీయొచ్చు, తీస్తే ఏముంది? వాట్ ఈస్ ద న్యూనెస్? ఇవాళ చరిత్రలో ఇండియాలో మొట్టమొదటిసారిగా ఇలాంటి సినిమా తీసిన ఒకే ఒక అమ్మాయి, ఆ అమ్మాయి ఎవరో కాదు, సౌందర్య అనేది. దిస్ విల్ బి రికార్డెడ్ ఫర్ హిస్టరీ. కంప్లీట్గా ఒక 2 years హెల్త్ బాగాలేదు. ఆ పిక్చర్ వచ్చి ఈ కోచ్చడి అని పిక్చర్ వచ్చి నాకు చెప్పారు. ఇది వచ్చి ఆ రాణాకి వచ్చి ఒక ప్రీక్వెల్ లాగా, ఆ రాణా సేనా క్యారెక్టర్ వస్తుంది, దానికి వచ్చి ఒక ఫాదర్ క్యారెక్టర్ లాగా కోచ్చడి లైన్. డాక్టర్ మురళి గారు చెప్పారు. డాక్టర్ గారు చెప్పారు డెఫినెట్గా హాస్పిటల్ సింగపూర్ నుంచి వచ్చిన తర్వాత 2.5 years డెఫినెట్గా మీరు యాక్ట్ చేయడం కష్టం. ఇది చేయడం అంటే జస్ట్ యాక్షన్ పిక్చరు, డ్యాన్స్ సీక్వెన్స్, యాక్షన్ అంతా రిస్క్ అంతా చేయకూడదు, జస్ట్ 2 years డెఫినెట్గా యాక్ట్ చేయకూడదు అని చెప్పారు. అప్పుడు వచ్చి ఆయన ఈ స్టోరీ చెప్తున్నారే, ఏంటి నేను ఎలా చేసేది, ఏంటిది ఇప్పటికి? సార్ ఇది ఓకే సార్, ఇది వచ్చి వెయిట్ చేయాలి కదా, ఇంకా 2 years 2.5 years రాణా స్టార్ట్ చేసాం కదా, అది డ్రాప్ చేస్తామా ఏంటి, ఇది ఎలా చేసేది? లేదు సార్, ఇది జస్ట్ మీరు వచ్చి ఒక 7 days 8 days యాక్ట్ చేస్తే చాలు, ఇది వచ్చి మేము చేస్తాం. ఏంటి సార్ ఎలాగా? అప్పుడు డాక్టర్ మురళి చెప్పారు, సౌందర్య వచ్చి అప్పుడు సుల్తాన్ ద వారియర్ అని చెప్పి, ఇప్పుడు ఈ మోషన్ క్యాప్చర్ టెక్నిక్ అప్పుడు లేదు, అంత లేదు. అది దాంట్లో ఒక జస్ట్ ఒక 2 minutes ఒక గ్రాఫిక్స్లో వచ్చి చూశాను, ఒక తాండవం చూశాను. అది డెఫినెట్గా సౌందర్య చేస్తుంది, అది నేనే డైరెక్ట్ చేస్తాను, నేను ప్రొడ్యూస్ చేస్తాను, నీరాజు వస్తున్నారు అని చెప్పారు. నాకు వచ్చి చాలా స్ట్రైట్గా అంటే ఓకే, ఇలాంటి ఒక టెక్నికల్ పిక్చర్కి వచ్చి వాళ్ళు వస్తున్నారు, అది నా డాటర్ వచ్చి డైరెక్ట్ చేస్తాను అని చెప్పేటప్పుడు సో ఐ కాంట్ నో అని చెప్పేది ఇంకో లేదు అవదు. అట్ ద సేమ్ టైం ఇంత పెద్ద ఒక రెస్పాన్సిబిలిటీ ఎలాగైనా డాక్టర్ అది తీసుకుంటుంది అనేది ఇది ఈ ఒక ఫేస్ అంత తెలీదు నాకు, గ్రాఫిక్స్ అంతా చేస్తుంది కానీ తెలీదు. దాని తర్వాత అడిగాను నేను, ఏం సార్ ఇది అవుతుందా, ఏం సంవత్సరం, 12 years 10 years అవుతుంది, 1000 crores ప్రాజెక్ట్కి అవుతుంది, మన ఇండియన్ సినిమా అట్ ద సేమ్ టైం దీనికి వచ్చి టైం ఎలాగా అండ్ హౌ ద బడ్జెట్ ఎలాగా అని చెప్తారు. లేదు సార్ మేము అంత ప్లాన్ చేసాము, కంప్లీట్గా చేస్తామని చెప్పేటప్పుడు నేను దేవుడి పైన భారం వేసి మీరు ఓకే మీరు చేయండి అని చెప్పారు. సో దాని తర్వాత ఈ పిక్చర్ వచ్చి ఎంతో కష్టపడి లైక్ రియలీ ఐఎమ్ టెలింగ్ యూ, పిక్చర్ రిలీజ్ అయిన తర్వాత సక్సెస్ అయిన తర్వాత ఇది ఎంత కష్టపడ్డారు ఏంటి, ఆ సౌందర్య ఎంత ఒక మానసికంగా ఎంత ఒక ఇది అనుభవించింది నాకు తెలియదు. అందరికి హ్యాట్స్ ఆఫ్. నా మిస్సెస్ లత దానికి వచ్చి ఎంకరేజ్ చేసింది. అది మోహన్ బాబు నా ఫ్రెండ్, నా మిత్రుడు, నా సహోదరుడానికి అసలు క్లోజ్ ఫ్యామిలీ తెలుసు కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ. ఇది వచ్చి ఒక పిక్చర్ సక్సెస్ అయిన తర్వాత నా మిస్సెస్ పిలిచి నేను వచ్చి ఆమెకు వచ్చి ఒక గౌరవం చేయాలనిచింది, ఇప్పుడే ఆయన చేసేసాడు అది. సో థ్యాంక్ యూ వెరీ మచ్, ఇట్ వాజ్ వెరీ మూవింగ్. అండ్ ఈ పిక్చర్ యాక్చువల్గా మేము ఓకే ఎంత డబ్బు ఖర్చు అయింది, ఎంత కష్టపడ్డాము, అంతలా తీస్తారు, ఎంత కష్టం చెప్తే కూడా వచ్చి ఒక బిర్యానీ అంటే ఏదైనా భోజనం వచ్చి రెడీ చేసి దీన్ని ఇంత కష్టపడ్డాము, ఇంత చేస్తాము, అది చేస్తాము అని పెడితే బాగలేదంటే మీరు ఎంత కష్టం చేస్తేనే ఏమీ ప్రయోజనం లేదు. అది బాగుంటేనే ఆ కష్టానికి ఆ ఫలితం. సో ఈ పిక్చర్ యాక్చువల్గా నేను సెన్సార్ అయింది, ఈ పిక్చర్ చూశాను నేను. ఈ పిక్చర్ నా పిక్చరే కానీ నేను పిక్చర్ చూసేటప్పుడు ప్రేక్షకుడుగా నేను పిక్చర్ చూస్తాను.
ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఆడియన్స్గా వచ్చి, బికాస్ ఫస్ట్ నుంచి నేను పిక్చర్ అంత లైక్ చేశాను కాబట్టి నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. సో ఇప్పుడు కూడా నేను ఆడియన్స్గా చూస్తాను. సో కోచడియాన్ పిక్చర్ యాక్చువల్గా నేను చూసినప్పుడు 3D వర్షన్ ఇంకా చూడలేదు, 2D వర్షన్ పిక్చర్ చూసినప్పుడు ఒక 10 minutes నాకు చాలా డిసప్పాయింట్ అయ్యింది. ఏంట్రా ఇది, ఇక ఎవరో ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నారు, ఆయన లేదు, ఇప్పుడు ఆయన వచ్చి ఆ బాడీ క్యాప్ ఫేస్ అంతా తీసుకొని ఆయన వచ్చి ప్రొడ్యూస్ చేసి ఆయన చూస్తుంటే ఐ మీన్ అది ఒక గొప్ప ఇది. ఇప్పుడు నేను యాక్చువల్గా అలైవ్ స్ట్రైట్గా చూసేదానికి, అనిమేషన్లో చూసేదానికి డెఫినెట్గా ఒక డిసప్పాయింట్మెంట్ ఉంటుంది యాక్చువల్గా, ఎంత ఇష్టం చెప్తే కూడా ప్రాక్టికలీ అంటారు. సో ఒక 10 minutes వచ్చి నాకు ఒక్క ఇదిగా ఉంది. 10, 12, 15 minutes అయిన తర్వాత ఆ క్యారెక్టర్ లోపల, ఆ స్టోరీ లోపల వెళ్ళిన తర్వాత ఆ అనిమేషన్ అది మర్చిపోతుంది కంప్లీట్లీ. దట్స్ వై ఐమ్ టెల్లింగ్ యూ, మీరు పిక్చర్ చూసేటప్పుడు కూడా ఒక 10 minutes ఒక ఇదిగా అవుతుంది. దాని తర్వాత ఆ స్టోరీ ఆ క్యారెక్టర్స్లో వెళ్ళిపోయిన తర్వాత అది అనిమేషన్ అది మర్చిపోతుంది. అది ఆ 3Dలో చేసింది అంత గొప్ప విషయం. అది చాలా స్టోరీ చాలా బాగా నచ్చింది. ఈ స్టోరీ చెప్పిన వెంటనే ఏఆర్ రెహమాన్ గారు వచ్చి ఒక హాలీవుడ్లో ఇలాంటి అనిమేషన్ పిక్చరే ఫర్ వాల్ట్ డిజ్నీకి చేస్తున్నారు ఆయన. అది ఒక 6-7 years అవుతుందని చెప్పారు. సో ఆయన వచ్చి కొద్దిగా డిఫరెన్స్ ఇచ్చి ఇది మ్యూజికల్గా చేస్తే బాగుంటుంది, అట్ ద సేమ్ టైం మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అది వచ్చి యాడ్ చేస్తే ఈ అనిమేషన్కి వచ్చి ఒక పెద్ద ఇదవుతుంది అని చెప్పి, దాని తర్వాత ఆ కోచడియన్ క్యారెక్టర్ని ఈజ్ ఎ వారియర్, ఈజ్ ఎ డాన్సర్ అండ్ ఈజ్ ఎ ఫిలాసఫర్, ఈ 3 కంబైన్ చేసి ఈ పిక్చర్లో ఒక 6-7 సాంగ్స్ ఉంది. ఆ సాంగ్స్లో మన మిసెస్ లత కూడా ఒక సాంగ్ పాడారు ఆఫ్టర్ లాంగ్ టైం. నేను కూడా ఒక సాంగ్ నేను పాడాను. సో ఇట్ ఈస్ ఎ మ్యూజికల్, ఎమోషనల్, ఈ ఫిలసాఫికల్ డ్రామా. సబ్జెక్ట్ ఈజ్ వెరీ వెరీ స్ట్రాంగ్. సో అందుకే జస్ట్ ఈ పిక్చరు యాక్చువల్గా ఆ దేవుడి దయ వల్ల మీరందరూ ఆశీస్సులతో పెద్ద పిక్చర్ హిట్ అయిన తర్వాత ఈ పిక్చర్ గురించి రియలీ ఒక అవ్వాలి. ద ఫస్ట్ టైం ఆఫ్ ఇట్స్ కైండ్ ఇండియాలోనే ఎవరు ఇది వచ్చి ఇంతవరకు చేయలేదు. నా డాటరు అది చేసింది. దానికి వచ్చి ఈరాజ్ ప్రొడక్షన్స్ అండ్ డాక్టర్ మురళి వాళ్ళంతా ఎంత కష్టపడ్డారు. డాక్టర్ మురళి హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. డైరెక్ట్గా వచ్చి నేను డేట్ తెచ్చి డైరెక్ట్గా చేసి 1 లక్షల వాటి డబ్బు సంపాదించుకోపోవచ్చు. బట్ ఇది స్ట్రైట్గా నేను చేస్తాను ఇది అని చెప్పి, బికాస్ ఆయన వచ్చి హాలీవుడ్లో చాలా ఫ్రెండ్స్ ఉన్నారు ఆయనకి. ఆయన లండన్లో వచ్చి ఫస్ట్ బ్లడ్ స్టోన్ అనే ఒక పిక్చర్ వచ్చి నాతో ఆయనే వచ్చి ప్రొడ్యూస్ చేశారు. సో చాలా కష్టపడి ఒక దీంతో ఈ పిక్చర్ చేస్తుంటారు. అండ్ డెఫినెట్గా భగవంతుని ఆశీస్సులతో, మీరందరూ ఆశీస్సులతో ఇప్పుడు వచ్చి రాజమౌళియే వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసేసారు యాక్చువల్గా ఎంత కష్టం అని చెప్పి. బట్ డెఫినెట్గా ఆ ఎఫెక్ట్ ఆ దాంట్లో ఉంది. నా సౌందర్యకు వచ్చి మీకు అందరూ ఆశీర్వాదం కావాలి. ఈ పిక్చరు దేవుడి దయ వల్ల మీ ఆశీర్వాదం వల్ల మళ్ళీ పెద్ద హిట్ అవుతాయి. ఆ ఫంక్షన్లో చాలా పెద్దగా ఈ ఫంక్షన్ మేము చేస్తాం. ఇది ఎప్పుడు వచ్చి తెలుగు ఆడియన్స్ నా యాక్టింగ్ కానీ నన్ను చాలా ప్రోత్సాహం చేస్తారు. సో ఈ పిక్చర్ కూడా చాలా డిఫరెంట్గా చేస్తుంటాము. దీనికి కూడా మీ ప్రోత్సాహం ఉంటుంది అని ఆశిస్తాను. నమస్తే, థ్యాంక్ యూ.